అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. మెహర్ ప్రభు చరిత్రం చదవడం అన్నది, చదివే అవకాశం బాబా మనకి ఇవ్వడం అన్నది చాలా అదృష్టం చేసుకున్నాం మనం. అయితే ఇది నిన్న చదివిన విషయమే మళ్ళీ ఈరోజు మనం చదవడం వినడం కూడా జరుగుతుంది. నిన్న రికార్డింగ్ ప్రాపర్ గా అవ్వకపోవడం వల్ల పేజెస్ చదవమన్నారు కనుక అవే పేజెస్ మళ్ళీ మనం చదువుదాం, విందాం. అయితే దానికి ముందు కొంచెం చిన్న విషయం చెప్పుకొని కంటిన్యూ చేద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. 1965 మార్చి 30వ తేదీన మెహర్ బాబా తన స్త్రీ మండలితో పాటు మెహరాజాద్ నుండి పూణే బయలుదేరుతున్నారు. ఆ రోజు అప్పటికి కాకాబరియాకి ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆయన గుండె సమస్యతో బాధపడుతున్నాడు. ఆయన్నికి అసిస్టెన్స్, అతనికి సేవలు అందించడానికి పాద్రిని మెహరాజాద్లోనే ఉండమన్నారు బాబా. ఆయన చివరి వరకు పాద్రి అక్కడే ఉండాల్సిందిగా ఏర్పాట్లు కూడా జరిగాయి. తర్వాత గురుప్రసాద్ వెనక భాగంలో గురుప్రసాద్ బాబా వెళ్తుండగా మెహర్వాన్ జసావాలా ప్రత్యేకంగా మడత పెట్టే టాయిలెట్ షీట్ ని బాబాకి తయారు చేసి ఆయనే స్వయంగా దాన్ని ప్లాన్ చేసుకుని, అంటే డాక్టర్ గోహెర్ సలహా మీదుగా ఆయనే స్వయంగా తయారు చేసి డిజైన్ చేసి బాబాకి ఇచ్చారు. అయితే అది బాబా తీసుకొని చాలా సంతోషించారు. ఎందుకంటే అది బాబాకి చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది కనుక దాన్ని తీసుకుని బాబా చాలా సంతోషించారు. అయితే పూనాలో జరిగే దర్శన కార్యక్రమం కోసం భారతదేశం నలుమూలల నుండి ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ నుండి మనం చదువుకుందాం. బాబా పూణే చేరుకున్న తర్వాత గురుప్రసాద్ భవనం వెనుక భాగంలో పెద్ద పెండాల్ మరియు వేదిక ఏర్పాటు చేసే పని మొదలుపెట్టారు. పనులన్నింటినీ పెండు సాయంతో షిండే పర్యవేక్షిస్తున్నాడు. రామకృష్ణన్, భవసార్ మరియు తూరేకర్ వివిధ ప్రదేశాల నుండి వస్తున్న ప్రేమికుల కోసం వేర్వేరు సంస్థల్లో వసతి ఏర్పాట్లు చేస్తున్నారు. భారతదేశం నలుమూలల నుండి, పాకిస్తాన్, ఇరాన్ మరియు ఏడెన్ దేశాల్లోని వివిధ ప్రాంతాల నుండి రాబోతున్న వేలాది మందికి పూణేలోనే వివిధ సంస్థల్లోనూ ధర్మశాలలు, హోటళ్లు, సత్రాలు, పాఠశాలలు మరియు కళ్యాణ మండపాల్లో బస ఏర్పాట్లు చేయబడ్డాయి. ఏర్పాట్లన్నింటికి సంబంధించి ఉత్తర ప్రత్యుత్తరాలు ముమ్మరంగా సాగుతున్నాయి. బాబాకు నొప్పి ఎక్కువగా ఉన్నప్పటికీ వచ్చిన ఉత్తరాలు విని వాటికి తగిన జవాబుల కొరకు సూచనలు ఇచ్చేవారు. ఈ దర్శన కార్యక్రమంకి వచ్చే వాళ్ళు రాసే ఉత్తరాల కోసం అవి చాలా ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేట్ చేసి దానికి జవాబులు బాబావే చెప్తూ ఉండేవారట. బాబాకు వస్తున్న మెడనొప్పి నివారణకు ముఖ్యంగా కావలసింది తగిన శారీరక విశ్రాంతి. బాబాకి మెడనొప్పి ఆ టైంలో చాలా ఎక్కువగా ఉందట. దానికి అది తగ్గించుకోవాలంటే ఆయన ఏం చేయాలంటే శారీరక విశ్రాంతి, బాడీకి కొంత రెస్ట్ ఇవ్వాలి. దీంతో పాటు వెన్నుకు విశ్రాంతి కలగడం కోసం శారీరకమైన కదలికలు బాగా తగ్గించాలి. కానీ ఈ విషయంలో వీటికి బాబా ఏమాత్రం ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. బాబా ఆ పెయిన్ కంట్రోల్ అవ్వడానికి బాడీకి రెస్ట్ ఇవ్వాలి, బాడీ మూమెంట్స్ ఎక్కువ లేకుండా చూసుకోవాలి. కానీ దాని గురించి ఆయన అస్సలు పట్టించుకునేవారు కాదట. తన చుట్టూ ఉన్నవారు ఎంతగా వేడుకున్నా, ఎంతగా బ్రతిమలాడినా బాబా ఎవరి మాటను పట్టించుకునేవారు కాదు. బాబా చుట్టూ ఉండేవాళ్ళు ఆ సఫరింగ్ చూస్తున్నారు కదా, ఆ బాధ, అందుకని వాళ్ళు చాలా బ్రతిమలాడేవారట. బాబా అలా చేయకండి బాబా, రెస్ట్ తీసుకోండి బాబా అని ఎవరు ఎంత చెప్పినా బ్రతిమిలాడినా కూడా బాబా వినకుండా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోయేవారట. 1960 సంవత్సరంలో హెయిడే హాల్పెన్ బాబా సందేశాలను జర్మనీ భాషలోనికి అనువదించి లిబే అండ్ విషిట్ అనే పేరుతో, అంటే లవ్ అండ్ విజ్డమ్, చిన్న పుస్తక రూపంలో ప్రచురించడం జరిగింది. ఆయన ఇక్కడ బాబా సందేశాలన్నీ జర్మనీ భాషలోనికి ట్రాన్స్లేట్ చేసి అవేమో అక్కడ ప్రచురించారట. బాబా ఆమెకు ఇలా రాయించారు: నా ప్రేమ తత్వాన్ని
నీ భాషలోకి అనువదించి ప్రచారం చేయడానికి నీవు చేసిన కృషికి నా ఆశీస్సులు. ఆమెకు బాబా ఉత్తరం రాశారు. ఆశీస్సులు కూడా అందజేశారు. ఈ మధ్య కాలంలో ఇజ్రాయెల్లో కారిబెన్ షమ్మాయి భర్త బాబా ప్రవచనాల్లో కొన్నింటిని హిబ్రూ భాషలోకి అనువదించి మెహర్ బాబా ఉవాచా అనే పేరున పుస్తక రూపంలో ప్రచురించాడు. అంతేకాదు, ఈ ఇజ్రాయిల్లో ఉన్నటువంటి కార్బెన్ సమ్మాయి అనే ఆమె భర్త కూడా హిబ్రూ భాషలో అనువదించి ట్రాన్స్లేట్ చేసి మెహర్ బాబా ఉవాచా అనే పుస్తకం కూడా ప్రచురించేట. ఈ పుస్తకాన్ని జెరూసలేం నగరంలో ప్రచురించగా బాబా ఆమెకు ఇలా టెలిగ్రామ్ పంపించారు. మెహర్ బాబా ఉవాచా అనే పుస్తకం చూసి నేను సంతోషించాను. నీకు, నీ భర్తకు మరియు ఇజ్రాయెల్ దేశంలో నా ప్రేమికులందరికీ నా ప్రేమాశీస్సులు పంపిస్తున్నాను. బాబా అది కూడా చూసి చాలా బాగుంది అని చెప్పి దానికి ఆమెకు, షమ్మాయికి, ఆ భర్తకి, అంతేకాదు ఇజ్రాయెల్ దేశంలో ఉండేటటువంటి ప్రేమికులందరికీ కూడా ప్రేమాశీస్సులు పంపించారట. ఆ సమయాన యూరప్, ఇజ్రాయెళ్లలో బాబా ప్రేమికులు కొద్ది మంది మాత్రమే ఉన్నారు. అమెరికాలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. కానీ ప్రేమికుల సంఖ్య తక్కువ ఎక్కువ అనేది బాబా పట్టించుకోరు. ఇజ్రాయెల్, యూరప్లో తక్కువగా ఉన్నారు, అమెరికాలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. మానవ మాతృలు అయితే ఎలా ఆలోచిస్తారు, కానీ ఆయనకి అదేది ఉండదు కదండి, పట్టించుకోరు కదా. అక్కడ ఎక్కువ ఉన్నారు, అక్కడ చెప్పాలి, ఇక్కడ తక్కువే ఉన్నారు, వీళ్ళ కోసం ఎందుకులే అనే ఆలోచన లేకుండా అందరినీ ఒకేలా చూశాడు. కాబట్టి ఆయన అవతార పురుషుడు. ఇలా మనం వినటం వల్ల కొన్నిసార్లైనా మనం ప్రయత్నం చేస్తే మనలో కొంచెమైనా మార్పు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 3వ తేదీన డాక్టర్ గ్రాంట్ బాబా బ్లడ్ కౌంట్ను తీసుకున్నాడు. 3 రోజుల తరువాత ఏప్రిల్ 6వ తేదీన రక్తంలో మధుమేహం పరీక్ష అంటే బ్లడ్ షుగర్ టెస్ట్ జరిగింది. మెడ నొప్పితో పాటు బాబాకు తలనొప్పి కూడా వస్తుంది. అప్పట్లో తలనొప్పి నివారణకు కొత్త ఆయిల్ను కనుగొన్నారు. దాని పేరు డిఎంఎస్ఓ, డిమిథైల్ సల్ఫోపైడ్. ఇది ఎక్కువ వేడి కలిగిస్తుందనే వివాదం కూడా ఉంది. అంటే ఈ ఆయిల్ రాస్తే హీట్ ఎక్కువగా బాడీలో పెరుగుతుంది అనేటటువంటి వివాదం కూడా ఉందట. దాన్ని పూసినట్లయితే నరాల కొసలు మొద్దుబారి నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. అది రాస్తే, ఆయిల్ రాస్తే ఏంటవుతుందట, నరాలన్నీ నొప్పి పెడుతున్నాయి కదా, ఆ నరాల నొప్పి అంటే నరాల కొసలు మొద్దుబారుతాయట. దానివల్ల నొప్పి తగ్గడానికి అవకాశం ఉంటుందట. డాక్టర్ గిండే చాలా మంది పేషెంట్లపై దీన్ని ఉపయోగించాడు. ఇది చాలా ప్రభావవంతంగా పనిచేసింది. డాక్టర్ గిండే ఏం చేశాడంటే డైరెక్ట్ గా బాబా దగ్గర తీసుకురావడం కాకుండా అది చాలా మంది పేషెంట్లకి అక్కడ రాసి ప్రయోగం చేసి చూశాడట. చాలా బాగా పనిచేస్తుందన్న విషయం అర్థమైంది ఆయనకి. డాక్టర్ గిండే ఏప్రిల్ 14వ తేదీన గురుప్రసాద్కు వచ్చి డిఎంఎస్ఓ ఆయిల్ గురించి బాబాకు తెలియజేశాడు. ఈయన గిండే బాబా దగ్గరికి వచ్చి ఈ ఆయిల్ ఇలా ఉంది బాబా అని బాబాకు చెప్పాట. క్రొత్త రకం చికిత్సను తనపై ప్రయోగించడానికి మొదటిసారి బాబా ఇష్టపూర్వకంగా అంగీకరించారు. బాబా సఫరింగ్ కోసమే అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు కదండి. అది ఆయనకి తెలియని విషయమా చెప్పండి? చాలా ఇష్టంగా అడిగారు, ఆ వైద్యం చేయమని చెప్పారట. చాలా బాగుంది, మంచి ఆయిల్ తీసుకొచ్చావు, ఇది నాకు అప్లై చేయని చెప్పి గిండేతో ఇష్టపూర్వకంగా. ఎప్పుడైనా బాబాకి ఏదైనా ట్రీట్మెంట్ ఇవ్వాలంటే బాబా ఎక్కువ యాక్సెప్ట్ చేసేవారు కాదు. కానీ ఈ ఆయిల్ మాత్రం చాలా ఇష్టంగా చాలా చక్కగా తీసుకున్నారట. రాయించండి, బాగుంది అని కావాలని చేయించుకున్నారట. చాలా ఆనందంగా సంతోషంగా స్వీకరించారట. బాబా మెడ వెనక భాగానికి భుజంపై కొంత భాగానికి ఈ ఆయిల్ను డాక్టర్ గిండే 2 సార్లు అద్దాడు. ఈ ఆయిల్ తీసుకొచ్చాడు కదా, అది భుజంపై కొంత భాగానికి ఆయిల్ రాశాడట. 2 సార్లు రాశాడట. ఆ సాయంత్రానికి గిండే తైలం రాసిన బాబా వెన్ను, మెడ భాగాలు ఎర్రగా మారి కాలిపోయినట్లు అయిపోయాయి. బాబా శరీరం చాలా సున్నితంగా ఉంటుంది కదా, అది దీన్ని
తట్టుకోలేకపోయింది. అదంతా కాలిపోయినట్లుగా ఎర్రగా అయిపోయిందిట. బాబాకు బాగా మంటగా కూడా ఉంది. ఆ మొత్తం భాగమంతా కాలిపోయినట్లు పెద్ద పెద్ద బబ్బులు వచ్చేసాయి. అవి చూడ్డానికి అతి భయంకరంగా కనిపించేట. ఎంత సున్నితంగా ఉండే ఆయన శరీరం ఎర్రగా అయితేనే మనం చూసి తట్టుకోలేము. అటువంటిది ఆయనకి బొబ్బలు కూడా వచ్చేసేట. వీపు మీద కాలిపోతే ఎలా అయితే బొబ్బలొచ్చేస్తాయో అటువంటి బొబ్బలొచ్చేసాయట. గోహె చాలా భయపడిపోయి ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఉంది. అవన్నీ చూస్తే ఎవరికైనా భయమేస్తుంది. అందులో మనకి ప్రీతిపాత్రమైనటువంటి, అత్యంత ప్రియమైనటువంటి బాబాకి అలా అయితే ఎవరు తట్టుకోగలరు? అప్పటికే డాక్టర్ గిండే బొంబాయి వెళ్ళిపోయాడు. బొబ్బలెక్కిన చోట ఉపశమనానికి ఆయింట్మెంట్ రాసింది. అరిటాకులు కప్పింది. చర్మం బొబ్బలెక్కితే అక్కడ చల్లదనానికి అరిటాకులు కప్పటం తరచుగా చేస్తుంటారు. బాబా పడుకున్నారు. కానీ నిద్ర పట్టలేదు. వీపు మొత్తం కాలిపోయినట్లు ఉన్న స్థితిలో బాబా ఆ రోజు రాత్రంతా ప్రక్కకు తిరిగే పడుకున్నారు. కుర్చీలో కూడా హాయిగా కూర్చోలేకపోయారు. ఎందుకంటే కుర్చీలో వెనక్కి చేరబడితే బాబా కాలిన వీపు భాగం కుర్చీకి తగిలి మరింత మంట పెడుతుంది. 3 రోజులు గడిచేటప్పటికి ఈ పరిస్థితి మరింత దిగజారింది. డాక్టర్ గోహె గిండేతో ఫోన్లో మాట్లాడింది. ఆమె చెప్పిన విషయం విని డాక్టర్ గిండే పరిస్థితి విపత్కరంగా ఉందని కలవరపడి వెంటనే మెహరాజాద్కు బయలుదేరాడు. వచ్చిన వెంటనే ఉపశమనాన్ని కలిగించే వేరే లోషన్ను బాబాకు రాశాడు. ఈ చికిత్సను బాబాకు చేసే ముందు తానెంతో మంది రోగులకు అదే చికిత్స చేశానని, ఈ రకమైన విపరీత పర్యవసనం ఇంతకు ముందు ఎన్నడూ జరగలేదని చెబుతూ క్షమించమని బాబాను వేడుకున్నాడు. పాపం గిండే ఏంటంటే మొట్టమొదట అక్కడ అందరికీ చేశాడు ఈ ట్రీట్మెంట్. అందరికీ బాగానే ఉంది. అందరూ వేరు, ఆయన వేరు కదా! అందుకని ఆయనకి అలా జరిగింది. అలా జరుగుతుందని ఆయనకి తెలియదా? ముందుగానే తెలుసు ఆయనకి. కానీ అలాగా అన్ని బాధలు తెచ్చుకోవడం కోసమే, మన కోసం బాధలు భరించడానికే ఆయన వచ్చాడు గనక, అది ఆయన చాలా సంతోషంగా దాన్ని స్వీకరించాడు ఆ ట్రీట్మెంట్‌ని. బాబా అతనికి నచ్చచెబుతూ, "ఇది నీ తప్పు కాదు. నేను ఈ విధంగా బాధను అనుభవించవలసి ఉంది." చూడండి, డైరెక్ట్‌గా చెప్పేస్తున్నారు. "నీ తప్పు కాదు నాయనా ఇది. నేనిలా బాధ అనుభవించాలి. ఈ మందును ప్రభావం ఇలా ఉంటుందని తెలిసే ఈ వైద్యానికి బాబా ఇష్టపూర్వకంగా అంగీకరించారని గుర్తుంచుకో" అన్నారు. మళ్ళీ ఎవరు బాధపడకూడదు. ఆయన బాధపడుతూ ఉంటారు. కానీ ఎవరు బాధపడకూడదు. అందుకని ఇది నువ్వు చేసింది కాదు నాయనా. నేను కావాలనే ఇష్టపూర్వకంగా చేసుకున్నాను. ఈ బాధ నేను అనుభవించాలి అని బాబా గిండేతో అన్నారట. బాబా తెలిసి తెలిసి శారీరకమైన బాధల్ని ఇలా తనపై వేసుకుని అనుభవిస్తారనే దానికి ఇది మరొక ఉదాహరణ. ఎప్పుడూ కావాలనే కదా బాధలను తెచ్చుకుంటారు. కావాలనే చేసుకుంటారు. ఆయనకి తెలియనిదేది లేదు. కానీ ఈ విశ్వానికి వచ్చిందే ఆయన బాధలు భరించడం కోసం కాబట్టి, ఆ బాధలు వస్తాయని తెలిసే ఆయన అటువంటి బాధల్ని ఆహ్వానిస్తూ ఉంటాడు. ఆ బొబ్బలు పూర్తిగా మానడానికి 2, 3 వారాలు పట్టింది. చూడండి. ఆ బొబ్బలు ఆహ్, వీపు మీద ఉన్న బొబ్బలు తగ్గడానికి 2, 3 వారాలు పట్టిందట. అంటే అంతవరకు ఆయన ఎంత సఫరింగ్ అనుభవించారో చూడండి. అయితే దానికి ఎందుకు అలా అనుభవించవలసొచ్చిందో కూడా మనకి బాబా ఇక్కడ వివరణిస్తున్నారు. డిఎంఎస్ఓ తైలం వాడకం బాబా మెడ నొప్పి 25% తగ్గించడంలో సహాయపడింది. పోనీలే కొంచెమైనా తగ్గింది. 25% తగ్గిందటండి ఆ ఆయిల్ రాయడం వల్ల. కానీ 100%కి ఇంకా ఎక్కువ ఆయన దానికి సఫరింగ్ అనుభవించారు. కానీ నెలాఖరు నాటికి నొప్పి దాని పూర్తి తీవ్రతతో తిరిగి వచ్చింది. చూడండి, కొద్ది రోజులే తగ్గింది. మళ్ళీ నెలాఖరుకి మళ్ళీ ఎంత స్థాయిలో అది నొప్పుండాలో ఆ స్థాయిలో మళ్ళీ ఆయనకి నొప్పి వచ్చేసిందిట.
ఈ సంఘటనకు ముందు 1965 ఏప్రిల్ 9వ తేదీన రాన్ ఆఫ్ కచ్‌లో భారతదేశం మరియు పాకిస్తాన్ దళాల మధ్య యుద్ధం మొదలైంది. చూడండి అక్కడుండే సఫరింగ్ ఆయన ఎలా ఇన్వైట్ చేస్తుంటాడో. ఆ సఫరింగ్‌ని అనుభవించడం కోసం ఈయన ఇది ప్లాన్ చేసుకున్నారు ముందుగానే. బాబా అన్నీ ఇలాగే చేస్తుంటారు. నాకైతే నిన్న చదువుతున్నప్పుడు చాలా కోపం వచ్చింది. ఇలాంటివన్నీ ఆ బాబా అన్నీ కావాలనే చేసుకుంటుంటారు అని. డాక్టర్ గిండే బాబాను చూసేందుకు ప్రతి వారాంతంలో గురుప్రసాద్‌కు వచ్చేవాడు. ఇలా వచ్చిన ఒక సందర్భంలో చనిపోయినట్లు ప్రకటించబడిన ఒక బిడ్డకు అతడు ఆపరేషన్ చేసి ఎలా బ్రతికించాడో బాబాకు వివరించాడు. అతడు బాబా నామాన్ని స్మరించడం వల్లనే ఆ విధంగా చేయగలిగానని విశ్వసించాడు. బాబా నామం ఏమైనా చేయించగలదు. ప్రయత్నం ఉండాలి. పూర్తిగా ఆయన మీద భారం వేయాలి. వేస్తే బాబా చేయించలేని పని అంటూ ఏది ఉండదు అన్నది ఇంకొకసారి ఇక్కడ రుజువైంది. ఆ కుర్రవాని పేరు రాజేష్ వైద్య. అతడు బొంబాయిలోని ఒక ఎత్తైన భవనం మీద నుండి క్రింద పడిపోయాడు. అతని పుర్రె తీవ్రంగా పగుళ్లకు గురవగా నిర్జీవంగా కనిపించాడు. కానీ అంతర్గతంగా పొందిన ప్రేరణతో డాక్టర్ గిండే ఆ బాలుడి ప్రాణాలు కాపాడడానికి పూనుకున్నాడు. గిండే అతన్ని చూసి నిర్జీవంగా ఉన్నాడు అని అనుకున్నప్పటికీ కూడా అంతర్గతంగా ఆయనకి ఇతన్ని ట్రీట్ చెయ్యండి అన్నట్టుగా ఒక అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఇచ్చారు అంతర్గతంగా బాబావే ఇచ్చారు అది. అది అందుకని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారట. ప్రతి క్షణం బాబాని తలుచుకుంటూ బాబా నామాన్ని స్మరించుకుంటూ ఆ బాలుడి మెదడుకు 8 గంటల సేపు ఆపరేషన్ చేశాడు. చికిత్సను జయప్రదంగా పూర్తి చేశాడు. ఆ బాలుడు స్పృహలోకి వస్తే అతని శ్రమకు ప్రతిఫలం లభిస్తుందని విశ్వసించాడు. ఆ విధంగా మెహర్ బాబా నామానికి ఉన్న శక్తి మరియు మహిమ ఒక నమ్మకం గల ప్రేమికునికి మరొకసారి నిరూపించబడింది. మనకెప్పుడు ఇది బాగా అనుభవమే బాబా ప్రేమికులందరికీ. అయితే ఇది అందరికీ తెలియడం కోసం బాబా ఇలాంటివి నేనేమి చేయను అంటూ ఇలాంటివి చాలా చేయిస్తుంటారు. అంటే మనకి బాబా మీద నమ్మకం, విశ్వాసం బాబా అదే అంటారు. నేనేమి చేయట్లేదు. మీకు నా మీద ఉన్న ప్రేమ, నమ్మకం, విశ్వాసం వల్లనే అటువంటివి జరుగుతున్నాయి. నేనే మిరకిల్స్ చెయ్యను అని బాబా చెప్పారు. మనకి ఇంకొకసారి ఆ నామానికి ఉండే శక్తి తెలియడం కోసం ఇది జరిగింది అని చెప్తున్నారు. ఇదే సమయంలో న్యూయార్క్ వరల్డ్ ఫెయిర్ మళ్ళీ ప్రారంభం అవుతున్నది. ఏప్రిల్ 20వ తేదీన బాబా తన అమెరికన్ ప్రేమికులకు ఈ దిగువ కేబుల్ పంపించారు. ఈ ప్రదర్శన సమయంలో నా విశ్వ సందేశాన్ని అందరికీ అందించడంలో నూతనోత్సాహంతోనూ మరియు శక్తివంతంగాను పనిచేసే ధన్యులైన మీ అందరితో నా ప్రేమ సదా ఉంటుంది. ఎవరైతే బాబా వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ బాబా ఆశీస్సులు, బాబా ప్రేమ ఎప్పుడూ ఉంటుంది. అవి లేకపోతే మనం ఆ పని చేయలేము. అదే బాబా మెసేజ్ వాళ్ళకి పంపించారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి పూణేలో జరగబోయే ప్రజా దర్శనం కొరకు కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పూణే మెహర్ కేంద్రం ప్రాంగణంలో అతిపెద్ద షామియానా ఏర్పాటు చేయబడింది. అక్కడ బాబా 5 రోజుల సహవాస కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. కానీ ఏప్రిల్ 30వ తేదీ శుక్రవారం రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన పెద్ద వర్షం మొదలైంది. చూడండి ఇది ఎప్పుడు ఏప్రిల్ 30th నుండి ఆ పనులన్నీ మొదలు పెట్టారు. ఇంకా ఇంకొక రోజులో 30 వచ్చేసింది. ఏప్రిల్ ఎప్పుడో నెల ముందు నుండి వెళ్ళిపోయి అక్కడికి మార్చిలో వెళ్ళిపోయి అక్కడ పనులు మొదలు పెట్టారు. ఏప్రిల్ 30 వచ్చింది. మే 1 నుండి అక్కడ దర్శన కార్యక్రమం ప్రారంభమవుతుంది అనగా 30వ తేదీన చాలా పెద్ద వర్షం మెరుపులు, ఉరుములతో పడిందట. ఎంతో చక్కగా తయారు చేసుకున్న ప్రణాళికలన్నీ తుఫాన్ తాకిడికి గందరగోళానికి గురయ్యాయి. మరుసటి రోజు అంటే ఎలా చేస్తారండి? మొత్తం ఇంచుమించు పనంతా అయిపోయి ఉంటుంది. కానీ ఆ వర్షం వల్ల అదంతా గందరగోళంగా అయిపోయిందట. వేసిన షామియానా వర్షపు నీటితో పూర్తిగా తడిసిపోయింది. కానీ
ఒక సంతోషకరమైన పరిణామం ఏమిటంటే, ఈ అకాల వర్షం వేసవి తాపాన్ని తగ్గించి చల్లదనాన్ని తీసుకొచ్చింది. వాస్తవానికి ఈ పరిస్థితి సృష్టించింది బాబాయే. అలా అంతా అయ్యాక ఇతనేంటి ఇలా చేయించారు అని మనం అనుకుంటే అది పొరపాటు. అక్కడికొచ్చే బాబా ప్రేమికులందరి కోసం బాబా ఎండ, వేడి ఉంటే తట్టుకోలేరని చెప్పి అటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేశారట. విపరీతమైన వేడి కారణంగా తలెత్తే దుష్ప్రభావం నుండి తన ప్రేమికులకు రక్షణ కల్పించడానికి మరియు వారి పూర్తి ఏకాగ్రత తనపైనే కేంద్రీకృతం కావడానికి నిజానికి బాబానే ఇలా చేశారు. అంటే ప్రేమికులకి ఎవరికి మళ్ళీ కష్టం ఉండకూడదు. వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉండాలి. అతని సమక్షంలో ఎవరు ఏ బాధ అనుభవించకూడదు. వేసవి కాలం వేడిగా ఉందట, అందుకని వీళ్ళెవరూ ప్రేమికులు తట్టుకోలేరు అని చెప్పి అటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి అంత చక్కగా వాతావరణాన్ని మార్చి ఇదంతా చేసింది బాబాయే. హమీర్పూర్ నుండి దాదాపు 1000 మంది, అలాగే ఆంధ్ర నుండి మరొక 2000 మంది, భారతదేశంలోని ఇతర ప్రాంతాల నుండి మరియు పాకిస్తాన్, ఇరాన్ల నుండి 3000 మంది ప్రేమికులు పూణే వచ్చారు. చూడండి, ఇంచుమించు అందరూ కలిసి 6000 మంది అయ్యారు. ఈ విధంగా మెహర్ బాబా దర్శనం కోరుకునే 6000 మంది ప్రేమికులు ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ పూణే నగరానికి తరలివచ్చారు. దర్శనం కేవలం తూర్పు దేశీయులకే అయినప్పటికీ పాశ్చాత్య దేశాల నుండి కూడా కొంతమంది, అమెరికా నుండి బెన్ హెమన్, హెరికన్మోర్, జోసెఫ్ హార్న్, ఆస్ట్రేలియా చెందిన యువజంట పీటర్ రోవన్, అతని భార్య హెలెన్లను బాబా ఆహ్వానించారు. ఇక్కడ వాళ్ళకే అయినప్పటికీ కొందరిని వాళ్ళని కూడా ఆహ్వానించారట. చాలా మంది పాశ్చాత్యులు ఈ సహవాస్కు రావాలని కోరుకున్నారు. కానీ వారికి డిసెంబర్ వరకు వేచి ఉండమని బాబా తెలియజేశారు. ఇంకా వచ్చేస్తా ఉన్నారట చాలా మంది. కానీ బాబా వాళ్ళని వద్దు, ఇప్పుడు రాకండి, డిసెంబర్లో రండి అని చెప్పారట. మే 1వ తేదీ శనివారం రోజున తెల్లవారకుండానే పూణే కేంద్రంలో ప్రేమికులు చేరుకోవడం మొదలైంది. తేనెపట్టు చుట్టూ తేనెటీగలు గుంపులుగా చేరినట్లు సెంటర్కు చేరుకునే వీధికి ఇరుప్రక్కల ప్రేమికులు నిలబడి బాబా రాక కొరకు ఆతురతగా ఎదురు చూస్తున్నారు. పూణే సెంటర్ హాల్లో కేవలం 150 మంది మాత్రమే కూర్చునే వీలుంది. కాబట్టి సెంటర్ ముందు పెద్ద పెండాల్ వేయబడింది. అది కూడా ప్రేమికులతో త్వరగా నిండిపోయింది. ఫలితంగా సెంటర్కు చేరుకునే రోడ్డు, ఆపై ప్రధాన రహదారి వెంట ఒక ఫర్లాంగ్ వరకు జనం బారులు తీరి నిలబడ్డారు. 6000 మందికి ఎక్కడ అవకాశం వస్తుందండి సెంటర్లో? అందుకని ఆ రోడ్ల మీద కూడా అందరూ నిలబడి ఉన్నారట. వేలాది మంది జనంలో స్త్రీలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు ఉన్నారు. వివిధ మతాలకు, కులాలకు, వివిధ భాషలకు, రకరకాల జీవనశైలికి చెందిన వారు అక్కడ హాజరై ఉన్నారు. ఉదయం 7:55 బాబా కారు అక్కడికి చేరుకోగానే అవతార్ మెహర్ బాబాకి జై, అవతార్ మెహర్ బాబాకి జై అనే జయ జయధ్వానాలు వినిపించాయి. జై బాబా అండి. బాబా ఇంతవరకు మనకి వినడానికి, నాకు చదవడానికి అవకాశం ఇచ్చారు. ఇక్కడ నుండి రేపు మళ్ళీ చదువుకుందాం. బాబా ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు బాబాకి శతదా సహస్ర హృదయపూర్వకమైనటువంటి జై బాబాలు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. థ్యాంక్ యూ బాబా. జై మెహర్ బాబా అమ్మ. ఈరోజు ఈ వాల్యూంలో చక్కనైనటువంటి బాబాకి చెందిన నామస్మరణ చెందినటువంటి మాటలు వినగలిగేటటువంటి భాగ్యాన్ని అందించాడు మనకు ప్రేమ తండ్రి. చక్కగా మీరు కూడా చక్కగా చదివి వినిపించారు. నెక్స్ట్ పేరాన్ని కూడా మీరు గ్రూప్ లో పెట్టవలసిందిగా కోరుతున్నాను. జై మెహర్.